నమస్తే, మైసెల్ఫ్ శ్రావణి. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు, నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు. మౌలిక వసతుల కల్పనే నగరపాలక సంస్థ లక్ష్యం. పలు అభివృద్ధి పనులకు మేయర్ శంకుస్థాపన. వెలిచాలలో పోలీస్ మీకోసం కార్యక్రమం, అవగాహన కల్పించిన సిపి గౌసాలం. మహనీయుల విగ్రహాల ముసుగులపై రగడ, ఎమ్మెల్యే కవ్వంపల్లిపై రసమై ఫైర్. ఇక వార్తల్లోని వివరాలు. అన్ని డివిజన్లలో ప్రజలకి మౌలిక వసతులు కల్పించడమే నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్లోని 21వ డివిజన్లో 39.80 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు డ్రైనేజీని ప్రారంభించారు. అనంతరం నూతనంగా నిర్మించిన రహదారి, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి పనుల నాణ్యతపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం 9వ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకి మేయర్ శంకుస్థాపన చేశారు. నాణ్యతకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ చేపడుతున్న అభివృద్ధి పనులు ప్రజలకి దీర్ఘకాలికంగా ఉపయోగపడే విధంగా ఉండాలని మేయర్ సూచించారు. వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలు తలెత్తకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. ప్రజల సహకారంతోనే కరీంనగర్ను పరిశుభ్రమైన, సుందరమైన, అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కార్పొరేటర్లు వరాల నర్సింగం, బండ రమణారెడ్డి, పడిశెట్టి భూమయ్య, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నగరంలోని మన 21వ డివిజన్లో గౌరవ కమిషనర్ గారు ప్రఫుల్ దేశాయ్ గారు, గౌరవ స్థానిక కార్పొరేటర్ వరాల నరసింగం గారు, గౌరవ కార్పొరేటర్ బండ రమణారెడ్డి గారు, వెంకటేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ గారు, అలాగే విద్యానగర్ కాలనీవాసులందరూ అభివృద్ధి కార్యక్రమంలో విద్యానగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుల వారు, అలాగే కాలనీవాసులందరూ ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ దాదాపు మున్సిపల్ సాధారణ నిధుల నుండి దాదాపు 80 లక్షల నిధులతోని డ్రైనేజ్ కానీ, పైపులు, వాటర్, మంచినీటి పైప్ లైను, అలాగే సీసీ రోడ్ నిర్మాణం, లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అయ్యారు. మా పాలకవర్గం వచ్చినాక మా ప్రజలు కానీ, మా స్థానిక కార్పొరేటర్ కానీ ఈ సమస్యను మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే మొదటిసారిగా ఇక్కడ ఈ డివిజన్లో ఈ వర్క్ను పూర్తి చేసి ఈరోజు సీసీ రోడ్ను పూర్తి చేసి వారి ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. ప్రజలందరూ సుద్ధా ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ సమస్యతో ఇబ్బందులు గురయ్యారు. ఈ సమస్యను పరిష్కరించడం జరిగింది. అలాగే మిగతా మా 21వ డివిజన్లో ఉన్న సమస్యలను దశల వారీగా తీర్చే విధంగా, అభివృద్ధిలో ముందుండే విధంగా తీర్చడం జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని డీసీసీ కార్యాలయంలో చేపట్టిన కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, సుడా చైర్మన్ కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్యతో కలిసి వైఎస్ఆర్ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. 2003లో వైఎస్ఆర్ తన పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చారని మేడిపల్లి సత్యం గుర్తు చేశారు. 108 అంబులెన్స్, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి అనేక పథకాలతో ప్రజల గుండెలో నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకారపు భాస్కర్ రెడ్డి, ఎండీ తాజ్, మడుపు మోహన్, కర్ర సత్యప్రసన్న, బాణతు శ్రావణ్ నాయక్, వెన్న రాజమల్లయ్య, సిరాజ్ హుస్సేన్, చర్ల పద్మ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు అతి చిన్న వయసులో శాసనసభకు ఎన్నికై చిన్న వయసులోనే మంత్రిగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎన్నో సేవలు చేసిండ్రు. అదేవిధంగా ఆనాడు 2003లో సుదీర్ఘమైనటువంటి చారిత్రాత్మకమైన పాదయాత్ర చేసి
2004లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదం చేసిన వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ముఖ్యమంత్రి అయినాక ఈ దేశంలోనే సంక్షేమం అనే పదానికి ఒక పూర్తి చిరునామాగా రాజశేఖర రెడ్డి గారు నిలిచారు. వారి హయాంలో పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, మరీ ముఖ్యంగా రైతాంగానికి ఉపయోగపడే జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టులు నెలకొల్పి, మరీ ముఖ్యంగా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ, వరద కాలువలు కానీ నిర్మాణంలో దోహదపడే రైతాంగానికి అండగా నిలిచినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలం వెలిచాల గ్రామంలో పోలీస్ మీకోసం పేరిట అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ గౌసాలం ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన 40 సీసీ కెమెరాలను ఆవిష్కరించారు. ఇందుకు కృషి చేసిన సర్పంచ్ వీర్ల నరసింగారావును సిపి అభినందించారు. కమిషనరేట్ పరిధిలోని ప్రతి మూల సీసీటీవీ నిఘా నీడలోకి తీసుకురావడమే పోలీసుల ముఖ్య ఉద్దేశమని సిపి గౌసాలం స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మరో 700 నూతన కెమెరాలని అమర్చడమే లక్ష్యమని తెలిపారు. యువత ఆన్లైన్ గ్యామింగ్, మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలని పాటించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్సీపీ విజయ్ కుమార్, చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, యాంటీ నార్కోటిక్ యూనిట్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్, రాముడు ఎస్ఐ రాజు, సర్పంచ్ వీర్ల నరసింగారావు, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ ని ఏం చెప్తారు? మీ ఆధార్ కార్డ్, మీ సిమ్ కార్డ్ ఈ ఫ్రాడ్ లో లింక్ అయింది, మీ కేసులో మీ మీద ఎఫ్ఐఆర్ అవుతుంది, మీ ఇంత డబ్బు ఇవ్వాలి లేకపోతే మీకు అరెస్ట్ చేస్తాము, ఇట్లా భయపెడతారు. ఇట్లా కూడా ఉంది, చాలా జరిగింది. ఆ టైప్ ఆఫ్ కేసెస్ ఉంటే మీ వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి. మీకు ఏం నంబర్ తెలియకపోతే 112 100 డైల్ 100 డైల్ 112 చేయాలి. ఈ టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్ జరిగితే 1930 ఇస్ నంబర్. ఏమైనా ఫైనాన్షియల్ ఫ్రాడ్ అయితే మీరు రాంగ్ ఓటీపీ వాళ్ళకి పంపించారు, తప్పు లింక్ క్లిక్ చేశారు, దీనివల్ల మీ అకౌంట్ నుంచి డబ్బు డిడక్ట్ అయింది, డబ్బు పోయింది, వెంటనే మీరు 1930లో కాల్ చేస్తే అమౌంట్ ఫ్రీజ్ అవుతుంది. పోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ రావడానికి ఛాన్స్ ఉంటాయి. కానీ మీరు దీంట్లో ఎలాంటి డిలే చేస్తే 1 hour 2 hour డిలే తర్వాత పోలీస్కి చెప్తే మొత్తం డబ్బు పోతుంది. ఎక్కడ పోతుందో తెలియదు. అది ట్రేస్ చేయడం చాలా డిఫికల్ట్. ఎందుకంటే మీ అకౌంట్ నుంచి అకౌంట్ నంబర్ 1 కి పోతుంది, వెంటనే 5 minutes లో 1 అకౌంట్ నుంచి 2 అకౌంట్, సెకండ్ నుంచి థర్డ్ నుంచి 4th, ఇట్లాగే మొత్తం దేశంలోకి తిరుగుతుంది. ఆ తర్వాత దేశం బయట కూడా వెళ్తుంది. సౌత్ ఈస్ట్ ఏషియాలో కంట్రీస్ ఉన్నాయి, వియత్నాం, థాయిలాండ్, కంబోడియా, అక్కడ పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది, మొత్తం డబ్బు అక్కడ పోతుంది. అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణపై నిరంతరం పోరాటం చేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ అన్నారు. ఇటీవల విగ్రహాలకి ముసుగులు వేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి దళిత ద్రోహిగా మిగిలారని ఆరోపించారు. వారి విగ్రహాల ఆవిష్కరణలకు పాటుపడతామని తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో అంబేద్కర్ భవనంతో పాటు బస్టాండ్ ప్రాంతాన్ని అంబేద్కర్ హబ్ గా మార్చే ఆలోచనలతో డెవలప్మెంట్ చేశామని చెప్పారు. అధ్వాన్నంగా ఉన్న బస్టాండ్ ప్రాంతంలో 2 విగ్రహాలను పెట్టి అభివృద్ధి చేద్దామనుకున్నామని, కానీ తమపైన కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు. ఆనాడు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అనుమతులు ఇవ్వలేదని, కానీ ప్రస్తుత ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ అనుమతి ఇవ్వడంతో విగ్రహాలను ఆవిష్కరిస్తే అక్కసుతో అడ్డుకున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో గ్రానైట్, ఇసుక, సిమెంట్ తో సహా అన్ని కొనుక్కొని వచ్చి ఆవిష్కరించామని తెలిపారు. దీన్ని అడ్డుకుని దళిత ద్రోహిగా ఎమ్మెల్యే కవ్వంపల్లి మిగిలారని ఆరోపించారు. విగ్రహాలను తాళ్లతో బంధించిన కవ్వంపల్లి అసలు దళిత బిడ్డనేనా అని ప్రశ్నించారు. పాత బట్టలు వేసి అంబేద్కర్, జగ్జీవన్ రామ్ లాంటి మహనీయులను అవమానించారని ఆరోపించారు. విగ్రహాలపై ముసుగులు వేసిన వారిపై తప్పకుండా ఎస్సీ ఎస్టీ చైర్మన్, కలెక్టర్, సిపికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నీకేం సంబంధం ఉందని అడుగుతా ఉన్నాం. ఆర్టీసీ వాళ్ళదైతే ఆర్టీసీతో మేము కొట్లాడుకుంటాం. ఆర్టీసీ వాళ్ళు మా మీద అంబేద్కర్ విగ్రహం పెట్టిన కేసులు పెట్టి మేము జైలు పోవడానికి కోసం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ అంబేద్కర్ విగ్రహాలు పెట్టినందుకు మాకు ఉరిశిక్ష వేస్తే కూడా ఆ ఉరిశిక్ష కూడా మేము సిద్ధంగా ఉన్నాం. బరాబరి నువ్వు మిస్టర్ కవ్వంపల్లి ఎంత అహంకారం నీది. అంబేద్కర్ విగ్రహాలకు ముసుగులు తీసేస్తే నువ్వు పాత బట్టలు నీ క్యాంప్ ఆఫీస్ నుంచి కిటికీల బట్టలు తీసుకొచ్చి అంబేద్కర్ ముఖం మీద మాసిపోయిన బట్టలు కప్తావా? ఏం నీతి నీది? అంబేద్కర్ కిటికీలే తీసుకొచ్చి నువ్వు కప్పిపోతావా? మా వాళ్ళు కడుపును మండి మళ్ళా తీసేస్తే ఇలా మళ్ళా పాసిపోయినటువంటి తీసుకొచ్చి అంబేద్కర్ తాళ్ళతో బంధిస్తావా? ఇలా మెడకు ఉరివేసినట్టు వేసి మీరు చూడండి దయచేసి అక్కడికి పోయి.
మేము విగ్రహావిష్కరణ చేసి బ్రహ్మాండంగా జరిపితే ఇలా పాత బట్టలు తీసుకొచ్చి టవాలు తీసుకొచ్చి చచ్చిపోయిన శవాల మీద కప్పినట్టు తెల్ల బట్టలు తీసుకొచ్చి ముఖం చుట్టూ ఇట్లా బట్టి ఉరివేసినట్టు పెడతావా? ఇదా అనేది? ఇదేనా నీ సంస్కారం? ఇదేనా నువ్వు చదువుకున్న విజ్ఞానం? అంబేద్కర్ ఇదే నేర్పించడా నీకు? అంబేద్కర్ విజ్ఞానం ఇదేనా నీలో ఉన్నది? కడుపులు మనుషులు మగిలిపోతున్నాయి. ఇలా చాలా మంది నాకు ఫోన్లు చేసి అన్న చచ్చిపోతాం కానీ అది చూడలేకపోతున్నామన్న. అంబేద్కర్ను మెడకు ఉరిపెట్టినట్టు తాళతో బంధించి అన్న అని చెప్తున్నాడు. నువ్వెవరివా? నువ్వేం సంబంధం ఉన్నది నీకు? విగ్రహాలకు నువ్వేమన్నా చేసినావా? బరాబరి మేము చేసినాం, తీసుకున్నాం మేము. నీకు దమ్ముంటే అడిగిన విగ్రహాలు పెట్టుకో, ఎదురుగా పెట్టుకో. నీకు దమ్ముంటే అడబెట్టు, పూలేది పెట్టు, సాకల ఐలమ్మది పెట్టు, దొడ్డి కొమరేది పెట్టు. నువ్వు ఇస్తానానిక ఇది తుడుంకాడాట పోగానే ₹1,00,00,000 పెట్టి సుందరీకరణ చేస్తావు నువ్వు. నీ ముఖం ఉన్నదా నీకు? నీ ముఖానికి ఇక విగ్రహాలు పెట్టి మేము తీస్తే ఓర్చుకో ఒక దండేసినావా? ఏనుంటివి నీ వాళ్ళని తీసుకొచ్చి. ఇంకా పైగా ఇదంతా అయిపోయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళని దూరుకొచ్చి మండల పార్టీ అధ్యక్షులట. నీ కాంగ్రెస్ వాళ్ళకి ఏం సంబంధం ఉన్నదా? అడిగొచ్చి మీరు ఏమైనా పైసలు ఇచ్చిరా? పాత కాగితాలు ఏరుకొని చిత్తు కాగితాలు ఏరుకునే బతకటోళ్ళు మీరు అందరూ వచ్చి ఆడికి వచ్చాట డౌన్లు గీమ్లో ఎవరు డౌన్ కొడతారు? ప్రముఖ విద్యావేత్త ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఆల్ ఫోర్స్ కళాశాలలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య నరేందర్ రెడ్డిని కలిసి సాల్వాతో సత్కరించి బర్త్డే విషెస్ తెలియజేశారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకుల నరసయ్య ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ప్రభుత్వ వికలాంగులు అనాథ వృద్ధాశ్రమంలో బ్యాంకెట్స్ ను పంపిణీ చేశారు. గవ వంశీధర్ రెడ్డి, ఫహాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నరేందర్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి బర్త్డే సందర్భంగా నగరంలోని తెలంగాణ చౌక్ లో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ తో కలిసి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. తదనంతరం నగరంలోని మార్కెట్ రోడ్ వెంకటేశ్వర దేవాలయంలో నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వెన్నం రజితారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. నరేందర్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆకారపు భాస్కర్ రెడ్డి, హన్, కర్ర సత్యప్రసన్న, గవ వంశీధర్ రెడ్డి, బండగోపాల్ రెడ్డి, ఆనంద్, ప్రసాద్, భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రియతమ నాయకులు, ఆల్ ఫోర్స్ విద్యా సంస్థ అధినేత, ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసినటువంటి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని ఈరోజు ఇక్కడ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. నిజంగా కూడా కరీంనగర్ జిల్లా పేరును ఈ దేశంలోనే ఒక ఉన్నత స్థాయికి తీసుకుపోయి విద్యారంగంలో ఎక్కడో పోయే చదువుకునే పరిస్థితి నుంచి నేడు కరీంనగర్లోనే ఆల్ ఫోర్స్ విద్యా సంస్థను నెలకొల్పి అనేక మంది పేదలకు ఉచిత విద్యను కూడా అందిస్తూ సేవ చేస్తున్నటువంటి నరేందర్ రెడ్డి గారి జన్మదినోత్సవం ఇక్కడ జరుపుకోవడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యు ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలో నరేందర్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కల్పించాలని, ఇంకా ముందు కూడా విద్యా సంస్థను బలోపేతం చేస్తూ పేద విద్యార్థులకు సేవ చేయాలని ఆకాంక్షిస్తూ వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య పాల్గొని వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ పేదలు, రైతులు, బలహీన వర్గాల సంక్షేమానికి తన పాలనకి కేంద్ర బిందువుగా చేసుకుని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని ఆకుల నరసయ్య కొనియాడారు. ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి దిశగా తీసుకున్న నిర్ణయాలు నేటికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన డీసీసీ అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ఆకుల నరసయ్య ఘన స్వాగతం పలుకుతూ సాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుడాచరణ్ కోమటిరెడ్డి, నరేందర్ రెడ్డి,
అర్బన్ డీసీసీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో దారుణం జరిగింది. గౌడ కులస్తులకి చెందిన తాటి, ఈత చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనా స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ పరిశీలించారు. బెజ్జంకి మండల కేంద్రంలో గౌడ కులస్తులకి జీవనాధారమైన తాటి, ఈత చెట్లు అగ్ని ప్రమాదంలో కాలిపోవడంతో రసమై సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితులని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తక్షణమే స్పందించి గౌడ కులస్తులని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, గౌడ కులస్తులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్రముఖ విద్యావేత్త ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీ వీరబ్రహ్మేంద్ర స్వామి వృద్ధాశ్రమంలో వీఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పివి మాధవరాజు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. వీఎన్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు వృద్ధులకి భోజనం వడ్డించారు. ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని పివి మాధవరాజు అన్నారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టేలా భగవంతుడు ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వీఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పివి మాధవరాజు, సభ్యులు రవీంద్రరాజు, జి అంజన్, పి శ్రీనివాస్, సిహెచ్ శ్రీనివాస్, టి రాజ్ కుమార్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ శ్రీ ఉట్కూరి నరేంద్రన్న గారి జన్మదిన సందర్భంగా వీర బ్రహ్మేంద్ర అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం వీఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీఎన్ఆర్ ఫౌండేషన్ సభ్యులు 10 మంది వరకు పాల్గొన్నారు. ముఖ్యంగా విద్యార్థులను తీర్చిదిద్దే క్రమంలో ఎంతోమంది విద్యార్థులుగా తీర్చిదిద్దిన ఘనత నరేందర్ అన్నది. కాబట్టి ఈ సందర్భంగా తన యొక్క బర్త్డేను పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించడం మాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. మరియు తను ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించి నిన్ను ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీఎన్ఆర్ ఫౌండేషన్ తరఫున ఆస్తి కోసం తమ కుటుంబీకులే తమని వేధింపులకి గురిచేస్తున్నారు అంటూ ఓ దంపతులు కరీంనగర్లో ఆందోళనకి దిగారు. నగరంలోని కలెక్టరేట్ వద్ద దంపతులు శాంతియుత ధర్నా నిర్వహించారు. మంకమ్మతోటకు చెందిన సూరం సరోజన, చంద్రశేఖర్ల పేరిట కోట్లాది రూపాయల ఆస్తులు ఉండగా తమ సోదరులే బెదిరింపులకి పాల్పడుతున్నారని బాధితులు ఆరోపించారు. వరుసకి సోదరుడైన గోపాల్ అనే వ్యక్తి ఆస్తి కాజేసేందుకు చంపుతాం అంటూ బెదిరిస్తున్నాడని తెలిపారు. తమ కుటుంబంపై సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తూ అవమానపరుస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు పోలీసులకి, అధికారులకి విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మరువన్న తల్లి సూరం భారతి ఇందులో కీలకంగా వ్యవహరిస్తూ వేధిస్తోందని తెలిపారు. తమకు ఎలాంటి ప్రాణహాని లేకుండా చూడాలని, వారందరిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పుడు మాకు జరిగేది అతి దారుణమైంది, కానీ మమ్మల్ని చీపుగా తీసేయకండి దయచేసి. మా మీద చెప్పలేని క్రైమ్ జరుగుతుంది. అన్ని ఇబ్బందులే, అన్ని టార్చరే, అన్ని బెదిరింపులే, అన్ని బ్లాక్మెయిల్, మొత్తం బ్లాక్మెయిలే. ఏడికి పోతాడా, నేను కూరగాయలు పోని, ఎటు పోని అక్కడ బ్లాక్మెయిల్, ఇటు వస్తావా అటు వస్తావా అని వేధింపులు. ఈ గోపాల్ అన్నట్టు అయిన నుంచే మాకు వేధింపులు బాగా స్టార్ట్ అయినాయి. హైదరాబాద్లో జగదిరిగుట్టల మా సొంత ఇల్లు కాడుంటాడు, వాంది సొంత ఇల్లే, మాకు పెద్దనాయన కొడుకే అవుతాడు, చుట్టాలు అవుతారు. ఈ చుట్టాలంతా ఒకటై నన్ను తినాలని, నా ఆస్తి తినాలని ఒకటై మొత్తం కట్టుకొని ఇక మాయంబడి పడ్డారు. సచ్చదాకా మిమ్మల్ని గిట్నే చేస్తాం, మాకు అడిగింది ఇత్తలే, మీరు భూమి మీద ఉండాలా లేకపోతే లేదని. నా బాబుని ఏడేసినా చదవనీయలే, ఎక్కడి పోయినా చదవనీయలే. ఏం లేదు, వాళ్ళ నుంచి సాయం చేస్తాను అన్నట్టు, వాళ్ళు డబ్బులు ఇచ్చి చేపిస్తారు.
15 ఏళ్ళు చుట్టాలు బంధువులు అని చెప్పి ఎవరి మీద మేము కంప్లైంట్ చేయలేదు. ఫస్ట్ కంప్లైంట్ తులా శ్రీనివాసరావు సిఐ ఉన్నాడు, సిపి కమలాసరెడ్డికి కంప్లైంట్ చేసినాక ఆయన కేసు ఎంక్వైరీ చేసిండు. మీకు 4 గన్మెన్లు ఇస్తాం, మీకు 4 గన్మెన్లు ఇస్తామన్నారు. కేసు క్రిటికల్గా ఉందన్నారు. మా మరోనతలు ఏం చేసింది, దాని అన్నదమ్ములు దానికి 2 కొడుకులు కోడళ్ళు దాని బిడ్డ భర్త మొత్తం ఒప్పుకున్నారు. నేరేం చేసినాం, ఈయన కాస్త ఎంత రాలంటే 4 జాగరాలు అంటారు. దాని వాల్యూ ఎంత అంటే అప్పుడే 2016లో 1.5 కోటి అని చెప్పింది. ఇప్పుడు 2 కోట్ల చిల్లర ఉంటుంది. ఆయన మా ఆస్తి మాకు ఇవ్వమని చెప్పినాం, అడిగిన ఆయన ఏం చేసిండు, తులా శ్రీనివాసరావు ఆస్తి తర్వాత మాట్లాడదాం, ఫస్ట్ మీ ప్రాబ్లమ్స్ అంటే మొత్తం నేరం ఒప్పుకున్నాక వాళ్ళ మీద కేసు అవుతుంది, మీరు పోండి అని చెప్పిండు. వాళ్ళని పక్కకు పెట్టి శత్రువులు పక్కన ఉల్టా మా మీద తులా శ్రీనివాసరావు కేసు చేసిండు. శిశువు పరిపూర్ణ వికాసానికి కావాల్సిన బీజం తల్లి గర్భంలో ఉన్నప్పుడే పడాలని ప్రముఖ వైద్యురాలు ఎడవెల్లి శైలజ అన్నారు. గర్భిణీ స్త్రీలకి కరీంనగర్లో అవగాహన కార్యక్రమం చేపట్టగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారిని సరస్వతి హాజరయ్యారు. కరీంనగర్లోని వైశ్య భవన్లో హైదరాబాద్ రామకృష్ణ మఠం, కరీంనగర్ శివానంద హాస్పిటల్, డాక్టర్ ఎడవల్లి శైలజ సంయుక్త నిర్వహణలో ఆర్య జనని పేరిట అవగాహన కార్యక్రమం చేపట్టారు. తల్లి ఆలోచనలు, చేసే పనులు, మాట్లాడే మాటలు, మానసిక స్థితి అన్నీ కూడా శిశువును ప్రభావితం చేస్తాయని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా సంక్షేమాధికారి సరస్వతి అన్నారు. శిశువు ఈ ప్రపంచంలోకి రాకముందు ఉన్న పరిస్థితులే తర్వాత శిశువు వ్యక్తిత్వాన్ని, గుణసంపదను నిర్ణయిస్తాయని తెలిపారు. బిడ్డను కనబోతున్న స్త్రీ ఉత్తమమైన తల్లిగా రూపుదిద్దుకొని గర్భంలో ఉన్న శిశువు సర్వ సద్గుణ సంపన్నులుగా పుట్టేలా చేయడానికి సహాయం అందించడమే ఆర్య జనని ముఖ్య ఉద్దేశమని జయవాడ రామకృష్ణ మిషన్ కార్యదర్శి, కార్యక్రమ ఆర్య జనని సృష్టికర్త స్వామి శితికంఠానంద మహారాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, ఎడవెల్లి శైలజ, రామకృష్ణ మిషన్ కార్యదర్శి శితికంఠానంద మహారాజ్, ఆర్య జనని ట్రస్ట్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ అనుపమ శశిధర్ రెడ్డి, డాక్టర్ ఎడవెల్లి విజయేందర్ రెడ్డి, జిల్లా మహిళా సంక్షేమాధికారి సరస్వతి, గర్భిణీ స్త్రీలు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు ఈ కరీంనగర్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందువల్లంటే మేము యాజ్ ఎ డాక్టర్స్గా పిల్లలు శారీరకంగా ఎలా ఉండాలి అనేది ఒకటే ఆలోచిస్తాం. ఎందుకంటే చూడడానికి దృఢంగా ఉన్నారా లేదా అనేది ఒకటే మేము యాజ్ ఎ డాక్టర్స్గా చేయగలం. సో పెరగట్లేదు అంటే పెరగట్లేదమ్మా, ఇది తినాలి అది తినాలి అని చెప్పగలం. సో మానసిక పరిస్థితిని గురించి మేము వాళ్ళకి ఏం చేయలేము. సో ఈరోజు ఈ ఆరిజన్ని ప్రోగ్రామ్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే వాళ్ళ మానసిక పరిస్థితి, మంచి పిల్లలు, మంచి క్రమశిక్షణతో కూడిన పిల్లలు, మంచి దైవభక్తితో కూడిన పిల్లలు, అంటే ఏ కమ్యూనిటీ అనేది ఏం లేదు. సో మొత్తానికి క్రియేటర్, సో దెర్ ఈజ్ ఎ క్రియేటర్. ఆయన ఆ భగవంతుని నామస్మరణ చేస్తూ మంచి క్రమశిక్షణతో, మంచి ఆలోచనలతో తల్లులు ఎలా గడుపుతారో పిల్లలు అలాగా పుడతారు. ఆహ్లాదంగా కూర్చొని ఏం జరగబోతుందనేది చూస్తూ దాని ఫలితాలను కూడా మనం అనుభవించబోయే తరుణంలో గత 2-3 నెలలుగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ కార్యక్రమ రూపకర్తలు కూడా మమ్మల్ని సంప్రదించడం జరిగింది. అంతటి ఒక మంచి మహత్తర ఆశయంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు దీని అవసరం ఎంత ఉందో అనేది మనందరికీ తెలుసు. నేను జిల్లా సంక్షేమాధికారి, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నాము. పిల్లలతో కలిసి పనిచేస్తున్నాము, మహిళలతో కలిసి పనిచేస్తున్నాము. కానీ ఎటు చూసినా కూడా సమాజంలో ఎలాంటి కూడా ఒక ఆరోగ్యకరమైన వాతావరణం, ఒక మంచి సంస్కారాలు, విలువలు పోగొట్టుకొని చిన్నపిల్లల మీద అభివృద్ధి జరుగుతూ ఉన్నది, మహిళల మీద వేధింపులు జరుగుతూ ఉన్నాయి, రకరకాల అకృత్యాలు జరుగుతున్న తరుణంలో రామకృష్ణ సేవా సమితి ద్వారా వీరు చేస్తున్నటువంటి మా ఎడవల్లి శైలజ గారు కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమంలో తప్పకుండా మాకు పాల్గొనే అవకాశం కల్పించినందుకు నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, చాలామందికి కొంత అవగాహన లోపం వల్ల, అదేవిధంగా రకరకాల ట్యాబ్లెట్లు కావచ్చు, రకరకాల ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, అదేవిధంగా చిన్నపిల్లోనికి మీరు అన్నట్టు ఏ విధంగా కడుపులో ఉన్న వాళ్ళు చరిత్ర ఎన్నోసార్లు రుజువైంది. కడుపులో ఉన్నటువంటి పాప మనం మాటలు వింటారు, మన నడవడికని నేర్చుకుంటారు అనే విషయాన్ని మరి మీరు ఈరోజు వారి యొక్క పౌష్టిక ఆహారాన్ని ఏ విధంగా తీసుకోవాలి, అవగాహన ఏ విధంగా కల్పించుకొని మరి ఒక బంగారు బాబుకో బంగారు పాపకో జన్మనిచ్చి భావి తరాలకు వాళ్ళు
మరి మార్గదర్శకంగా ఈ దేశానికి మార్గదర్శకంగా ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి వారి కుటుంబాలను ఒక సన్మార్గంలో మేధా సంపత్తితో మరి జన్మించడానికి మరి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 20,000 ఉద్యోగాలని భర్తీ చేయాలని కోరుతూ కరీంనగర్లో నిరుద్యోగులు ఆందోళనకి దిగారు. నగరంలోని జిల్లా గ్రంథాలయం ఎదుట నిరుద్యోగ అభ్యర్థులు, సామాజిక కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. తమకు న్యాయం చేయాలి అంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో దాదాపు 20,000 పైచిలుకు ఉద్యోగాలు ఉన్నాయని, కానీ ప్రభుత్వం కేవలం 5,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధం కావడం అన్యాయమని నిరుద్యోగులు అన్నారు. ప్రభుత్వం తక్షణమే పునరాలోచన చేసి 20,000 ఉద్యోగాలని భర్తీ చేయాలని కోరారు. అలాగే వయోపరిమితి కానిస్టేబుల్ 36 ఏళ్లు, ఎస్ఐకి 38 ఏళ్ల వయసును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్త కోట శ్యామ్ కుమార్, బెల్లపు కరుణాకర్, శ్రీకాంత్, బాలు, సాయి నిరుద్యోగులు ఉన్నారు. తెలంగాణలో ఎప్పుడు అనుకుంటున్న జాబ్ నోటిఫికేషన్స్ కానీ, పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కానీ ఎన్నో సంవత్సరాలుగా యువకులు కష్టపడుతూ అహర్నిశలు కష్టపడుతూ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్న అందరిలో మట్టి కొట్టే విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్స్ అన్నింటి కూడా చాలా తగ్గించి నోటిఫికేషన్ వేస్తున్నారు. దాన్ని 5,000కు గాను వాళ్ళు డిసైడ్ చేసుకుంటూ ఉన్నారు. దాన్ని మేమందరం కూడా నిరుద్యోగులందరూ కూడా 20,000 పోస్టులు ఉన్నాయి, 20,000 పోస్టులు భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మేము ఒకటే అడుగుతున్నాము, తెలంగాణ ప్రభుత్వం సాధించిన తర్వాత, కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్గా మారిన తర్వాత వాళ్ళ కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాము. తెలంగాణ యువత సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. ఏం మాట చెప్పారు? నిరుద్యోగ ఒక యువకుడు యువతి కానీ, వాళ్ళ అమ్మ కానీ, వాళ్ళ చెల్లె కానీ, వాళ్ళ నాన్న కానీ ఓటు వేస్తే సరిపోతుంది, మా రాష్ట్ర ప్రభుత్వం మాకు ఏర్పడిన తర్వాత మీ ఉన్న 30 లక్షల మంది మీరు వేసే మీ తల్లిదండ్రుల ఓట్లు కలిపి 90 లక్షల మంది మాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏర్పడడానికి కీలక పాత్ర పోషించిన వాటిలో మేము ఒకరం. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఒక జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేయడం జరిగింది, అది అనామతిగా. అందులో గతంలోనే 2025లోనే నోటిఫికేషన్ వస్తుంది, పోలీస్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అందులో మెన్షన్ చేసిన తర్వాత, ఆ తర్వాత సంవత్సరం నాడు జియో నెంబర్ 31 అనేది విడుదల చేసి పోలీసు ఉద్యోగాలకు అన్ని రకాల యూనిఫామ్ సర్వీసులకి వయోపరిమితి కానిస్టేబుల్కి 34, ఎస్ఐకి 37 వచ్చే విధంగా ఒక జియో అనేది విడుదల చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మీకు ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని మీరు అనుభవిస్తురో అది మా నిరుద్యోగుల వల్లనే వచ్చింది. గత ప్రభుత్వాన్ని మేము ఎందుకోసమైతే ఓడగొట్టినామో, ఈ నిరుద్యోగం కోసమైతే ఓడగొట్టినామో, మీరు ఇప్పుడు ఇచ్చిన ఏదైతే 5,000 పోస్టులు ఉన్నాయో, అంటే మేము గత 4 సంవత్సరాల నుండి రాత్రింబగలు మా నాన్న వ్యవసాయం చేసి అక్కడ కుట్టు మిషన్లు కొట్టి అక్కడ నేసి మమ్మల్ని ఇక్కడికి పంపిస్తే రాత్రింబవళ్ళు అనకుండా నిద్రాహారాలు మాని మేము ఇక్కడ చాలా కష్టపడుతున్నాము. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఏఐఎఫ్బి కార్యదర్శి బండారి శేఖర్ అన్నారు. నగరంలోని హాస్పిటల్ సాగిస్తున్న చట్టవిరుద్ధమైన చర్యలు, నార్కోటిక్ డ్రగ్స్ దుర్వినియోగంపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నార్కోటిక్ డ్రగ్స్, సైకోపెట్రిక్ సబ్స్టెన్సెస్ మందుల అక్రమ వినియోగం జరిగిందని స్పష్టమైన ఆధారాలతో జిల్లా వైద్య శాఖాధికారికి నివేదిక అందించామని చెప్పారు. ఈ హాస్పిటల్ యాజమాన్యానికి ఫైర్ అనుమతులు లేవని, ఎలాంటి ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేకుండా ఆసుపత్రి నడుపుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో 27వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల శ్యామల, తంగళ్ల కిరణ్ కుమార్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కామెర బద్రి నేత, రావుల ఆదిత్య, నాయకులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బద్రి నేత, యూత్ వింగ్ జిల్లా కమిటీ సభ్యులు రావుల ఆదిత్య పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ఈరోజు విలేకరుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రధానంగా కరీంనగర్ నగరంలో నడిబొడ్డున ఉన్నటువంటి సన్షైన్ హాస్పిటల్ ఒక కార్పొరేట్ హాస్పిటల్. ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎలాంటి ఫైర్ సర్టిఫికెట్ లేదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫైర్ ఆఫీసర్ ఫైర్ సర్టిఫికెట్ లేదని ఇవ్వడం జరిగింది. అంతేకాదు, దీనిపైన గత సంవత్సరం ఒక వ్యక్తి దీనిపై ఫిర్యాదు చేయడం జరిగింది. దీంట్లో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ తర్వాత అనస్థీసియా డ్రగ్స్ సంబంధించిన దుర్వినియోగం జరుగుతూ ఉన్నాయని చెప్పేసి, పేషెంట్లకు ఇవ్వడంలో కానీ ఇవ్వదాల్సిన కంటే ఎక్కువ మొత్తంలో ఇస్తున్నారని చెప్పేసి దీనిపైన ఫిర్యాదు చేయడం జరిగింది. కరీంనగర్లోని మంకమ్మ తోటలో గల సాయి మానేరు పాఠశాలలో స్టూడెంట్స్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ పద్ధతి ద్వారా విద్యార్థులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఎన్నికల ప్రక్రియలో విద్యార్థులతో పాటు మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి, డైరెక్టర్ కడారి సునీతారెడ్డి పాల్గొని ఓటు వేశారు. విద్యార్థుల్లో చిన్నతనం నుండే నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా ఎన్నికలు జరిపిస్తుంటామని చైర్మన్ కడారి అనంతరెడ్డి అన్నారు. విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా భవిష్యత్తులో దేశానికి మంచి పౌరులుగా ఎదగడానికి పునాది పడుతుందని తెలిపారు. గెలుపోటములని సమానంగా స్వీకరిస్తూ పాఠశాల అభివృద్ధికి, క్రమశిక్షణకు ఎన్నుకోబడిన విద్యార్థులు తోడ్పడాలని పిలుపునిచ్చారు. హెడ్ బాయ్, హెడ్ గర్ల్స్, స్పోర్ట్స్ కెప్టెన్, కల్చరల్ కెప్టెన్, జనరల్ కెప్టెన్, హౌస్ కెప్టెన్లు, వైస్ కెప్టెన్లు ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సరితారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Cultural captain, sports captain, so head boy, head girl. So you have to see the candidate, who is the best for you. I think you know who are participating in this, who are contestants. You don't know all of you. Yes, all of you know. So see there and do the voting for you, and I wish all the best. ఇంటి నెంబరు కేటాయింపులో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వచ్చునూరు గ్రామస్తులు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునూరు గ్రామ పంచాయతీలో ఇంటి నెంబర్ కేటాయింపులో గత 3 ఏళ్ల కిందట అవకతవకలు జరిగాయి అంటూ ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేడు అధికారులు విచారణ జరుపుతాం అంటూ ఫిర్యాదుదారులకి సమాచారం అందించారు. తీరా సమయానికి అధికారులు గైర్హాజరు కావడంతో సంబంధిత పత్రాల్లో ఉన్న ఫిర్యాదుదారులు నిరాశ చెందారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇంటి నెంబరు కేటాయింపులో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి బాధితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. 2026లో పేరు మార్పిడి చేసిర్రు. ఒడిశెట్టి మల్లికార్జున్ పేరు మీద అయింది. ప్లస్ ఇప్పుడు గర్రెపల్లి అన్నపూర్ణ పేరు మీదకి పేరు మార్పిడి చేసినారు. నేను గత నెల 8వ తారీఖు ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేస్తే నాకు ఎంపీఓ గారు మేము ఎంక్వైరీకి వస్తామని 8వ తారీఖు వస్తామని నాకు నోటీస్ ఇచ్చిర్రు. నోటీస్ ఇచ్చిన తర్వాత నేను ఎంక్వైరీకి హాజరు కావాలని రావడం జరిగింది. హాజరు కావాలని రావడం జరిగితే ఎంపీఓ గారు సడన్గా ఒక అర్ధగంట ముందు ఫోన్ చేసి నేను రావట్లేదు ఇవాళ అని కార్యదర్శి గారికి చెప్పిర్రట. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది తెలియదు. ఎలాంటి నిర్మాణం లేదు ఈ జాగల. 2019లో శిథిలావస్థ కింద గ్రామ పంచాయతీ రికార్డులో ఉన్నది. దానికి హౌస్ నెంబర్ వేరే హౌస్ నెంబర్ ఇక్కడ అలాట్ చేసిళ్ళు. అలాట్ చేసి నోటీస్ ఇచ్చి రిజిస్టర్ గత నెల నుంచి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తున్నాం. అయినా కానీ ఈరోజు వస్తానే ఎంపీఓ గారు రావడం లేదు. ఎంపీఓ గారు సెక్రటరీని కాపాడుకుంటూ చాలా ఇప్పుడు 2-3 మా మండలంలో ఇలాంటి 2-3 జరిగినాయి. అయినా కానీ ఆయన యాక్షన్ తీసుకుంటలేరు. కలెక్టర్ గారు దీన్ని వెంటనే స్పందించి ఈ దొంగ రిజిస్ట్రేషన్కి పాల్పడిన వారిని అందరినీ కఠిన చర్యలు తీసుకోవాలని. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.